హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ కటింగ్ చూద్దాము. ఆది బ్లౌజ్ తీసుకొని కింద మన నడుం కాడ 4.5 మార్క్ చేసుకోండి పొడవు. పైన టక్స్ కింద టక్స్ కాడ నుంచి పైన షోల్డర్ కాడకి పట్టుకొని ఎంత ఉందో చూసుకోండి. సైజు మరీ సాగదీయకుండా చూసుకోండి. 15.5 ఉంది. ఇప్పుడు లూజ్ చూసుకోండి. బ్లౌజ్ నడుం లూజ్ చూసుకోండి. ఉక్సులు పట్టీ కాడ నుంచి మనం కాజా పట్టీలో కాజా వేసుకుంటాం కదా, ఆడదాకే అనమాట వేసుకోండి. 34 వచ్చింది సైజు. 34కి మార్క్ చేసుకోండి. ఇంకా మనకి ఈ ఆది బ్లౌజ్తో పని లేదనమాట. ఈ 3 కొలతలు ఉంటే చాలు, మనం బ్యాక్ ఫ్రంట్ కటింగ్ చేసుకోవచ్చు. ముందు పావించు కింద నేను మార్క్ చేసుకుంటున్నాను. ఖర్చులకి మార్క్ చేసుకున్నాక ఇప్పుడు 15.5 పొడవు ఉంది కదా, ఒక 1/2 ఇంచు తీసుకొని పైన టక్స్కి 16 ఇంచులకు మార్క్ చేసుకుంటున్నా. ఖర్చులకి ఒక 1/2 ఇంచు తీసుకున్నాను అనమాట. 16 ఇంచులకు మార్క్ చేసుకున్నా. ఇప్పుడు నెక్ 4.5 వచ్చింది కదా, 4.5 ఒక 1/2 ఇంచు పావించి తీసుకుంటున్నాను. చేతి పనికి వటికిపోయింది కాబట్టి మొత్తం 1/4 తీసుకున్నాను. 1/4 తీసుకున్నాక ఇప్పుడు నడుము లూజ్ వచ్చి 34 వచ్చింది కదా, 34ని 4 భాగాలు చేసుకోండి. 34లో 4వ భాగం మార్క్ చేసుకోవాలన్నమాట. 8.5 వచ్చింది ఇక్కడ. 8.5కి మార్క్ చేసుకొని 1 ఇంచ్ ఏమో టక్స్కి, 1.5 ఏమో ఖర్చులకు పెట్టుకుంటున్నా. కింద 8.5 కదా, 8.5కి 1 ఇంచు కలుపుకొని చెస్ట్ లూజ్ 9.5కి మార్క్ చేసుకోండి. 9.5 1.5 ఇంచులో ఖర్చులకు మార్క్ చేసుకొని దాని లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇది 34 సైజు కాబట్టి దీనికి నేను 5.5 షోల్డర్స్ లెంత్ తీసుకుంటున్నాను. తర్వాత 2.5 ఏమో లూజ్ తీసుకుంటున్నా, అదే షోల్డర్స్ తీసుకుంటున్నాను. నెక్ రౌండ్కి 2.5, పైన 2.5 తీసుకున్నా, కింద 2.5 తీసుకొని ఒక లైన్ డ్రా చేసుకొని నేను రౌండ్ తీసుకున్నా. పైన 5.5 తీసుకున్నాం కదా షోల్డర్స్, కింద కూడా 5.5 తీసుకొని చంక రౌండ్కి 6 ఇంచులకు మార్క్ చేసుకొని దీన్ని లైన్ డ్రా చేసుకోండి. మొత్తం లైన్ డ్రా చేసుకొని 1.5 ఇంచులు నేను చంక రౌండ్కి తీసుకుంటున్నాను అన్నమాట. తీసుకొని దీన్ని రౌండ్గా గీసుకోండి. మీకు రౌండ్ స్కేల్ ఉంటే రౌండ్ స్కేల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. రౌండ్ స్కేల్ లేని వాళ్ళు ఇట్లా గీయండి, డ్రా చేసుకోండి. వేసుకున్న కింద 1/2 ఇంచు నేను కొంచెం పైకి తీసుకొని దాన్ని క్రాస్గా డ్రా చేసుకుంటున్నా. ఇట్లా వస్తే మనకి ఫిట్టింగ్ అనేది మాకు నీట్గా వస్తుంది అనమాట. మనకి కింద ఇట్లా క్రాస్గా తీసుకుంటే టక్స్ కాడ నుంచి అక్కడికి క్రాస్గా తీసుకోండి. ఇప్పుడు టక్స్ వచ్చి 4 ఇంచులకు మార్క్ చేసుకోండి. పొడవు 4 ఇంచులకు మార్క్ చేసుకొని అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు మొత్తం 1 ఇంచుకి టక్స్కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మనం కట్ చేసేసుకుందాము. కింద 8.5 కదా వచ్చింది మనకి నడుం దగ్గర. 8.5 మనకి చంక రౌండ్ కూడా 8.5 వస్తుంది అనమాట. చూసుకోండి, 8.5 నాకు వచ్చేసింది. కరెక్ట్గా 8.5 వస్తుంది. నడుము ఎంత ఉందో మనకి చంక రౌండ్ కూడా 8.5 వస్తుంది అనమాట. ఈ విధంగా కట్ చేసుకోండి, మీకు నీట్గా ఉంటుంది అనమాట. మనం ఆది బ్లౌజ్లో నుంచి 3 కొలతలు తీసుకుంటే చాలు, మనకి ఇంకే కొలతలు అవసరం లేదు ఆది బ్లౌజ్లో నుంచి. ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసేసుకోండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ విధంగా కట్ చేసేసుకొని నీట్గా మనం ఇంకా తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాము. తర్వాత నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను. కింద కూడా మనం రౌండ్ తీసుకున్నాం కదా, అట్లా రౌండ్ కట్ చేసుకుంటే మనకి కింద ఫిట్టింగ్ అనేది బాగా నీట్గా వస్తుంది అనమాట నడుము దగ్గర మనకి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసేసుకుందాము. బ్లౌజ్లో మిగిలిన పీస్ తీసుకొని దాన్ని 4 మడతలు వేసుకోండి. ఆల్రెడీ అది 2 మడతల మీద ఉంటుంది కదా, మనం ఇంకొక 2 మడతలు వేసుకుంటే 4 మడతలు వస్తాయి అన్నమాట. మొత్తం వచ్చాక ఇప్పుడు ఆది బ్లౌజ్లో నుంచి పొడవు చూసుకోండి. వీళ్ళు 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు కాబట్టి నేను 1 ఇంచుకి ఎక్స్ట్రాకి ఒక లైన్ డ్రా చేసుకున్నా. ఇంక అక్కడి నుంచి పొడవు చూసుకోండి. మీరు పొడవు చూసుకొని ఎంత ఉందో ఖర్చులతో సహా పెట్టేసుకోండి. ఖర్చులతో సహా పెట్టేసుకున్నా కింద లూజ్ కూడా చూసుకోండి. హ్యాండ్ లూజ్ అనేది, హ్యాండ్ లూజ్కి 1.5 కదా మనం ఇందాక ఖర్చులకి యాడ్ చేసుకుంది, ఆ 1.5కి మార్క్ చేసుకొని పైనుంచి 3 ఇంచెస్ చంక రౌండ్కి తీసుకోండి హ్యాండ్ లూజ్కి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చి 8.5 కదా మనకు వచ్చింది చంక రౌండ్. 8.5కి 1.5 ఇంచులు కలిపేసుకొని మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక ఇప్పుడు పైనుంచి కిందకి మనం క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. పైన 1.5 కాడ ఒక మార్కు, 1 ఇంచ్ కాడ ఒక మార్కు తీసుకొని ఇప్పుడు ఈ రౌండ్ స్కేల్ తీసుకొని పైన 1.5 కాడ నుంచి 1.5 ఖర్చుల కాడికి మనకి స్కేల్ అట్లా పెట్టేసుకొని రౌండ్కి గీసుకోండి. ఇట్లా స్కేల్ లేని వాళ్ళు ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని మనం అట్లా రౌండ్గా గీసుకుంటే మనకి రౌండ్ వస్తుంది అన్నమాట.
ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాము నీట్గా. మన హ్యాండు ఇవన్నీ నీట్గా వస్తే బ్లౌజ్ కూడా ఫిట్టింగ్ అనేది బాగా నీట్గా వస్తుంది అన్నమాట మనకి. ఇప్పుడు పైన టక్స్ పెట్టుకోండి. పెట్టేసుకున్నాక వీటిని తీసేసి ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోండి. 1 ఇంచుకి మార్క్ పెట్టుకున్నాం కదా మనం, 1 ఇంచు ఎక్స్ట్రా 1.5 ఖర్చులకు పెట్టుకున్నాక దాన్ని మధ్యకి ఫోల్డ్ చేసుకోండి, రెండు కలిసేటట్టు ఆ మార్కులు. 1/2 ఇంచు మనం పెట్టేసుకోండి చంక రౌండ్ తీసుకోవడానికి, ఫ్రంట్ పార్ట్ రౌండ్ లోతు తీసుకోవడానికి. 1/2 ఇంచు కాడ నుంచి 1 ఇంచుకి ఇట్లా కలుపుకుంటా మళ్ళీ ఈ స్కేల్ని ఇట్లా రివర్స్ పెట్టేసుకోండి దీంట్లోకి. ఇట్లా వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకోండి, మీకు రౌండ్ నీట్గా వస్తుంది అన్నమాట ఫ్రంట్ పార్ట్ లోతు అనేది. ఇలా హ్యాండ్ కూడా కటింగ్ అయిపోయింది. ఫ్రంట్ లోతు తీసిన కాడ ఒక టక్ ఇచ్చుకోండి, మీకు అర్థమైంది కుట్టేటప్పుడు. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దాము. మిగిలిన క్లాత్ని నీట్గా చేసుకొని మనకి ఎలా వస్తుందో అలా పెట్టేసుకోండి. మీకు ఎక్కడ ముక్కలు పడకుండా వచ్చేటట్టు, ఇది మీటర్ ముక్క కాబట్టి ముక్కలు పడకుండా వస్తుంది మనకి. నేను ఉక్సులు పట్టి కల్లి ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను అన్నమాట. మనకు ఫోల్డింగ్లోకి పోయిద్ది కాబట్టి ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. చేసుకున్నాక ఇట్లా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. మనకి బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో అట్లా యాజ్ టీజ్గా డ్రా చేసేసుకోండి. మొత్తం డ్రా చేసేసుకున్నాక మనకి ఇంకా ఫ్రంట్ పార్ట్లో మనకి 2 కొలతలు ఏమేంటి, ఫ్రంట్ పార్ట్ ముందు రౌండ్ నెక్ రౌండ్కి ఎంత కావాలో అంతే. కింద 2 ఇంచెస్కి మనం మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఇంకా పైది తీసేసేయండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో ఈ ఫ్రంట్ రౌండ్ మనకి ఇది ఒక్కటి తెలిస్తే చాలు, ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకోవచ్చు మనం. ఇప్పుడు 7 ఉంది, ఇది 7కి మార్క్ చేసుకొని ఇట్లా రౌండ్గా డ్రా చేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్ అనేది ఫ్రంట్ నెక్ డ్రా చేసేసుకున్నాక ఇక్కడ 2 ఇంచులు ఉంది కదా, 2 ఇంచులకి 1/2 ఇంచు కలిపితే సరిపోద్ది అనమాట మనకి. ఫ్రంట్ షేప్ పట్టీ కల్లి ఇట్లా 1/2 ఇంచు వస్తే సరిపోద్ది మనకి. 1/2 ఇంచుకి కిందకి మార్క్ చేసుకోండి. చెస్ట్ని బట్టి మనం మార్క్ చేసుకోవాలన్నమాట ఇది ఒకటి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోండి, చంకకల్లి ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఆ లోతు అనేది ఒక 1/2 ఇంచు పెట్టేసుకొని అందులోనే తీయాలన్నమాట లోతు. ఇంకా పైకి కిందకి ఎక్కడికి జరపొద్దు మీరు, ఆ కొంచెం లోతు తీస్తే సరిపోయిద్ది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కింద టక్స్ కోసం 2.5కి మార్క్ చేసుకోండి. మళ్ళీ 2.5కి ఒక మార్క్ పెట్టుకున్నాక ఇప్పుడు మనం 2 ఇంచెస్ కిందాక ఒక లైన్ డ్రా చేసినాం కదా, 2 ఇంచెస్కి పైన మెయిన్ క్లాత్ అనేది మడిచి వెనక పార్ట్ ఆ 2 ఇంచెస్కి ఒక లైన్ డ్రా చేసుకొని ఇటు 1/2 ఇంచు ఇటు 1/4 ఇంచు మార్క్ చేసుకున్నాక ఇవన్నీ కలుపుకుంటా ఒక లైన్ డ్రా చేసేసుకోండి రౌండ్గా. సైడ్ అట్లా వస్తుంది అనమాట మనకి, ఇట్లా రౌండ్గా డ్రా చేసేసుకోవాలి. ఇట్లా వస్తుంది. చేసుకున్నాక మనం ఇంక దీన్ని కట్ చేసేసుకుందాం. ఇటు సైడ్ నేను 1/2 ఇంచు ఎక్స్ట్రా కొంచెం టక్స్కి మనకు ఎక్స్ట్రా పోయింది కాబట్టి క్లాత్ నేను ఇటు ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నా. అటు ముందు పక్కల కల్లా 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఇటు సైడ్ కూడా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకొని దీన్ని డ్రా చేస్తున్నాను. ఈ విధంగా డ్రా చేసేసి కట్ చేసేసుకోవడమే మనం. ఈ విధంగా మొత్తం నీట్గా కట్ చేసేసుకొని టక్స్ కాడ మనం టక్స్ పెట్టుకోండి. ఫ్రంట్ పార్ట్ టక్స్ కాడ పెట్టేసుకుంటే మనకు గుర్తుగా ఉంటుంది అనమాట ఫ్రంట్ పార్ట్ కుట్టుకునేది. మనం కుట్టుకునేటప్పుడు నీట్గా ఎలా ఉందో అలానే కట్ చేసేసుకోండి, ఎక్కువ తక్కువలు కట్ చేసేసుకుందాం. ఉక్సులు పట్టి కల్లి నేను ఒక 1/4 ఇంచు మాత్రం కొంచెం క్రాస్గా కట్ చేస్తున్నాను, మనకి నెక్ అనేది బాగా కూర్చుంటుంది అనమాట. ఇట్లా టక్స్ పెట్టేసుకొని ఇంకా మనం మార్క్ చేసుకోవడమే. టక్స్ అనేవి 2.5కి మార్క్ చేసుకుంటున్నాం పొడవు అనేది. ఇది 2.5కి కదా తీసుకుంది, 1.5 అయితే సరిపోయిద్ది. సైడ్ టక్స్ వచ్చి 2.5కి మార్క్ చేసుకోండి సరిపోయిద్ది. ఉక్సులు పట్టి కల్లి 2.5 పొడవు పెట్టుకొని మార్క్ చేసుకోండి. 3వ డాట్ వచ్చి మనకి ఈ డాట్ ఇట్లా స్కేల్ని ఇట్లా పెట్టేసుకుంటే మీకు 3వ డాట్ కూడా యాజ్ టీజ్గా వస్తుంది అనమాట. ఈ 3 డాట్లు అనేవి మనకి త్రికోణంలో వస్తాయి. ఇది బ్యాక్ పార్ట్ని బట్టి ఫ్రంట్ పార్ట్. మనం ఆది బ్లౌజ్లో నుంచి కొలతలు వెనక పార్ట్ వరకే తీసుకున్నాము, అది 3 కొలతలు. ఈ కొలతలతో మనం బ్లౌజ్ మొత్తం కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకుంటే మీకు ఫిట్టింగ్ అనేది నీట్గా కుదిరిద్ది అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.